ఎలా కనిపిస్తుందో ఓంకారానికి 4 భాగాలు. గణపతికి అత్యంత పవిత్రమైన తిథి ఏది? చతుర్థి, అంటే 4వ రోజు, అంతేనా? బ్రహ్మకు ఆయన మొట్టమొదట కనిపించింది కూడా 4 చేతులతో, అంటే చతుర్భుజంగానే. చూశారా? ఈ సంబంధం యాదృచ్ఛికం కాదు కదా. మరి ఈ విషయాలన్నీ కలిపి చూసినప్పుడు గణపతి గురించి మనకొక సరికొత్త, మరింత లోతైన అవగాహన కలుగుతుంది. ఇప్పటిదాకా మనం గణపతిని ఎలా చూశాం? కేవలం ఆటంకాలను తొలగించే దేవుడుగానే. కాని ఇప్పుడు మనకర్థమైందేంటి? ఆయన సృష్టి ప్రక్రియ మొదలవ్వడానికి, ఆ తర్వాత కొనసాగడానికి మూలమైన ఒక విశ్వసూత్రం. అంటే ఆయన కేవలం విఘ్నాలను తొలగించడం కాదు, అసలాయన లేకపోతే సృష్టే ముందుకు సాగదు అన్నమాట. ఎందుకంటే గణపతి సమస్త జ్ఞానానికి మూలం. సృష్టిని ప్రారంభించి ఆ తర్వాత 4 వేదాలను రూపొందించడానికి బ్రహ్మకు అవసరమైన ఆ జ్ఞానం, ఆ శక్తి అన్నీ కూడా ఓంకారస్వరూపుడైన గణపతి నుంచే లభించాయి. అందుకే ఈ శక్తివంతమైన మాటంటారు, ఓంకారం గణపతి వదనం. అంటే ఓంకారానికి, గణపతి ముఖానికి తేడా లేదు. ఓంకారానికి ఒక రూపమిస్తే అదే గణపతి.